నమస్తే. ధర్నా చౌక్లో ఈరోజు అంగన్వాడీలో పనిచేసే టీచర్లు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మాకు హామీలు అయితే ఇచ్చింది, జీతం పెంచుతా అని చెప్పడం జరిగింది. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటివరకు పట్టించుకున్న మంత్రి లేదు, పట్టించుకున్న ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు. మంత్రి సీతక్కకి చాలాసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఇంతవరకు మా సమస్యలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈరోజు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నాకైతే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. అమ్మ ఏంటి, ఎక్కడి నుండి వచ్చిళ్ళు? ఇప్పుడు ఇంత ఎండలో ఇంత ధర్నా చేయాల్సిన అవసరం ఏంది? మేము అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ వెళ్ళాం సార్. అంగన్వాడీ నుంచి వనపర్తి డిస్టిక్ నుంచి వచ్చాము. చాలా రోజుల నుంచి చాలా సుముఖంగా మేము సామరస్యంగానే ధర్నాకు దిగాము సార్. గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాల నుంచి ముకుమ్మడిగా ధర్నా చేస్తున్నాము. ఇంతకు ముందుకు చాలా రోజులుగా మేము శాలరీస్ గినంగా లెక్క చేయకుండా ప్రతి నెల 1-2 రోజులు మాకు వచ్చే జీతం 13,650 రూపాయలు అయినప్పటికీ ప్రతి నెల 2 రోజులు కలెక్టరేట్ను ముట్టడి చేసినాం, ఎమ్మెల్యే క్యాంపస్ను ముట్టడి చేసినాం, మరియు రోడ్డు పైన బైఠాయించినాం, గినంగా ఫిర్యాదు ఇచ్చినాం సార్ కలెక్టర్ల గినంగా. అయినప్పటికీ గినంగా మా మీద ఎలాంటి మాట పలుకు గినంగా రేవంత్ రెడ్డి సార్ మా వైపు చూడడమే లేదు. ఎంతవరకు ఉన్నా కానీ ఢిల్లీకి వెళ్ళి మేము మీ గురించి పరిష్కారం చేసే సమస్యలను సీతక్క గారు చెప్పారు అనే ఉద్దేశంలో నిన్న ఆమె అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళి ఆమె మాట్లాడినటువంటి విషయం ఏంటంటే క్రష్ సెంటర్లను తీసుకొచ్చింది. క్రష్ సెంటర్లు అని అంటే వాళ్ళకు సామరస్యంగా, అందులో గినంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి తల్లులే సార్. వాళ్ళు గినంగా వాళ్ళకు 5,000 జీతం 6,000 జీతం ఇచ్చి వాళ్ళని అంగన్వాడీ పిల్లలకు స్కూల్ చెప్పడానికి వాళ్ళని అక్కడికి ఉంచి మిగతా మళ్ళీ మమ్మల్ని గత 40 సంవత్సరాల నుంచి ఇందులో మేము వర్క్ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ల పరిస్థితిని ఈనాటికి గినంగా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ గినంగా మమ్మల్ని పరిష్కరించడం లేదు. గతంలో కూడా ఏప్రిల్లో వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ 65 సంవత్సరాల రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించారు సార్. మాకు 1,00,000 రూపాయలు ఆయమ్మకు, 2 లక్షలు టీచర్కి అని అన్నారు. ఆ 1,00,000 2 లక్షలు గతంలో 2023లో 50,000 ఆయమ్మకు 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు దింపడం జరిగింది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో గతంలో ఏప్రిల్లో దిగినటువంటి అంగన్వాడీ టీచర్స్ ఆయాలు ఈ రోజుకి గినంగా వాళ్ళు ఎలాంటి కనీసం 1 రూపాయి గినంగా లేకుండా నిర్వీర్యంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం బయటికి దొబ్బేసింది సార్. అంగన్వాడీ కేంద్రాల నుంచి దొబ్బి వాళ్ళకి ఇప్పటి వరకు పెన్షన్ అలవెన్స్ కానీ, ఆ 1,00,000 రూపాయలు కానీ, ఆ 2 లక్షలు కానీ ఎలాంటివి లబ్ధి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో మేము అతలాకుతలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం సార్. ఇది చాలని జీతాలతో ఉన్నాము. గత ప్రభుత్వం నుంచి కూడా మేము 26,000 జీతంతో మా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చాలాసార్లు డిమాండ్ వ్యక్తం చేస్తాం. ఈ ప్రభుత్వం రాకముందు కినంగా మీకు మేము సానుకూలంగా ఉంటామమ్మా, మమ్మల్ని ముందుకు తీసుకురండి అనే ఉద్దేశంలో, కానీ ఏ ప్రభుత్వం ముందుకు వచ్చినా మా సమస్యలు అయితే తీరడం లేదు సార్. దయచేసి మేము ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు, మా సమస్యలను పరిష్కారం చేయండి. మీరు హామీలను నెరవేర్చండి. మీరు మేనిఫెస్టోలో కినంగా హామీలు ఉంచిండ్రు. కనీసం మీరు ఎక్కినంగా 2 సంవత్సరాలు దాటిపోతుంది. 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఆ 2 సంవత్సరాలలో దాదాపు మేము 10-15 సార్లు ధర్నా చేసి జీతాలు పోడగొట్టుకున్నాం. అంటే ఇప్పుడు ఏప్రిల్లో గినంగా 1 రోజు జీతం, ఈ రోజు మేము ధర్నాకు ఇంత దూరం ఇంత కష్టపడి వస్తే ఈ రోజు జీతం మాకు కట్టు అంటే మేము పోరాటం చేసి మా సమస్యలను పరిష్కరించుకున్నా కానీ మేము మా బ్రతుకు తెరువుకున్నటువంటి ఆ జీతంలో కింద డబ్బులు మీకు ఇచ్చి మేము ఖర్చు చేస్తున్నాం. అలా కూడా దుర్మార్గంగా మమ్మల్ని పోలీసులు వెంబడించడం ఏంది, ఆ జీపులలో వెడలు అరెస్టు చేయడము, రోడ్ల మీద వదిలేయడము, రోడ్ల మీద గుంజేయడము, ఆడవాళ్ళ మీద కనికరం చూపడం లేదు. ప్రజాపాలన అంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, మరి ఇదే రకమైన ప్రజాపాలన అనిపిస్తుంది? ఆడవాళ్ళ మీద దుర్మార్గమైన ప్రజాపాలన లాగానే అనిపిస్తుంది సార్. మా మీద మేము ముందుగానే మా పై అధికారులు CIT వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మమ్మల్ని సానుకూలంగా మీరు పిలిచి మా సమస్యలను పరిష్కారం చేసే మార్గం ఎంచుకోండి, కానీ మీరు మా దగ్గరికి రావద్దు అన్నట్టుగా మమ్మల్ని దొబ్బేస్తున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయమో, మీ ప్రజాపాలన ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి అని. పక్క ప్రభుత్వం ఏమో డబ్బులు లేవని చెప్తా ఉంది. డబ్బులు లేవు, ప్రజలు అంటే కోసుకో తిన్నా డబ్బులు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. సో ఏంది మరి, అంటే డబ్బులు లేవనే విషయంలో మాట్లాడుతున్నారు. మమ్మల్ని 9 గంటల నుంచి 4 గంటల వరకు డ్యూటీ చేయించుకుంటున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మమ్మల్ని కూర్చోండి. మరి వాళ్ళకు లక్షల్లో జీతం ఉన్నప్పుడు కనీసం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు మాత్రం ఏదో విధంగా ఇస్తున్నారు కదా. మళ్ళీ మాకు కనీసం మేనిఫెస్టోలో పెట్టిన జీతం అన్న 2 ఇయర్స్ అయ్యే చెప్పి ఆ విషయం మేము వచ్చిన ఎంబడే మీకు 18,000 ఇస్తామని చెప్పిండ్రు. మళ్ళీ ఆ హామీ అన్న నెరవేర్చాలి కదా. ఇప్పటి వరకు ఎలాంటి హామీలు అనేది అసలే లేవు. ఇంకోటి బిఎల్ఓగా డ్యూటీ చేయకపోతే వాళ్ళకు ఎలా గెలిచేవాళ్ళు? వాళ్ళు ఎంత కష్టపడినా మేము
అసలు వ్యాపుల వల్ల మాన్యువల్గా అనేక రకాలుగా మేము చాలా తెల్లాలు పగులు అనకుండా వాళ్ళకు ఓట్లు చేపించి 16 సంవత్సరాలు నిండిన 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ ఎలక్షన్ డ్యూటీలు చేసినాం. బిఎల్ఓ డ్యూటీ అంటారు. ఆ బిఎల్ఓ డ్యూటీ కనీసం మా వర్క్ పక్కకు పెట్టి మేము బిఎల్ఓ డ్యూటీ చేసినాం. ఆ డ్యూటీ చేసినా కూడా మాకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు. 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి లేకుండా మేము బిఎల్ఓ డ్యూటీ చేసి మిమ్మల్ని గెలిపించినాం. కానీ మీకు ఆ కనికరం కూడా మీ లోపల లేకపోతే మా పరిస్థితి ఏం కావాలి? మా జీవితాలు మేము 13,500 మీదనే బతుకుతున్నామా? మీరు వస్తే మాకు ఏదో కొంచెమన్నా మాకు జీతాలు పెడతానే ఆశతోటే కదా మేము వచ్చింది. మరి మీరు ఎందుకు మమ్మల్ని గుర్తించలేకపోయినరు? మా దగ్గరకు వచ్చి మీకు అన్ని వేలు ఇచ్చినా ఇన్ని వేలు ఇచ్చినా నష్టమే లేదు. మీరు యథావిధిగా మీకు మీరు అమ్మలాంటి వాళ్ళు మీరు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. అక్కడ పిల్లలు ఉదయం నుంచి వాళ్ళు ఉదయం పూటనే తల్లులు చూసుకుంటారు. కానీ మీతోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ దగ్గరనే ఉంటారు పిల్లలు. మీరు అంత మంచిగా చూసుకుంటారు. మీరు ఎన్నో సేవలు చేస్తారు. మీకు ఎంత జీతం ఇచ్చినా తక్కువనే అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఏమైంది? మేము ఇంత దూరం రావడానికి మా కోసమే, మా హక్కుల కోసమే మేము ఇంత వస్తున్నాము. మీరు ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేసేస్తున్నారు. ఏడ బస్ స్టాండ్ లో ఉన్నా అరెస్ట్ చేస్తున్నారు, ఏడ స్టేజ్ లో దిగినా అరెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా అరెస్ట్ చేయడం న్యాయమేనా? మరి న్యాయంగానే మీకు అనిపిస్తే మా డిమాండ్లు మాకు నెరవేర్చండి. మేము రాము కదా, మా డిమాండ్లు మాకు నెరవేరిస్తే మేము ఇంత దూరం రాము కదా సార్. మాకు ఖచ్చితంగా మా డిమాండ్లు మేము నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఇదే విధంగా మేము కొనసాగుతూనే ఉంటాము. మా లీడర్లు, మా రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ నిన్ననే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా విడుదల చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విడుదల చేయాలని మరీ కోరుతున్నాము. వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఉన్నారు. కలిసే ప్రయత్నం చేసిల్లా? చాలా సార్లు ఆమెకు మేము కలవడం జరిగింది. మా సమస్యలు వివరించడం జరిగింది. మాకు 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వండి మేడం అని చాలా సార్లు పలుమార్లు మేము అన్నాం. ఈ రోజు 16 తారీఖు, ఈ రోజుకి మాకు జీతమే ఎరగము. మేము ఇంకా 10 రోజులైతే నెల ఖతం అవుతుంది. మార్చి జీతము ఇప్పటి వరకు వినంగా మేము ఫిబ్రవరి జీతము తీసుకున్నామంటే ప్రతిసారి జీతాలు ఎప్పుడు మాకు ఏ రోజు పడతాయో తెలియదు. కాబట్టి మాకు సరైన సమయంలో 1వ తారీఖు జీతాలు వచ్చేటట్టుగా చూడాలని కనుక మేము అధికారులను కోరడం జరుగుతుంది. ఈ సమస్య ఇదే విధంగా ఉంటే ఇంకా గతంలో జరిగినట్లుగానే ఉద్యమాన్ని ఇంకా మా సిఐటి ద్వారా మేము బలోపేతం చేసుకొని ముందుకు జీతాలను సమానంగా జీతాలు వదులుకొనైనా సరే మేము ముఖమ్మడిగా ధర్నా చేయడానికి సిద్ధమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.